ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు ప్రత్యేకమైన న్యాయస్థానం ఏర్పాటు చేయగా రాజమహేంద్రవరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు ద్వారా ఈ విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించిన నిందితులపై ఏ సెక్షన్లతో అభియోగాలు నమోదు చేయాలనే అంశంపై న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. నిన్న తొలి రోజు విచారణకు ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ హాజరవగా ఇవాళ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇంకా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ అదే దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్య కేసులో విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. ఇది రాజమండ్రిలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టుని దీనికి ఎంపిక చేశారు. అయితే ఈ కోర్టులో నిన్న నుంచి కూడా హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిన్న నుంచే ఈ కోర్టులో విచారణ మొదలైంది. నిన్న చూసినట్లయితే అనంతబాబు దంపతులు ఇద్దరు అంటే లక్ష్మీదుర్గ అనంతబాబు ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. అంటే కోర్టులో నిందితులపై ఏ సెక్షన్ అభియోగాలు ఉన్నాయి వాటి మీద న్యాయస్థానంలో నిన్న వాదాలు జరిగాయి. మళ్ళీ తిరిగి ఈ రోజు కూడా విచారణ జరగనుంది. ఇప్పుడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నేటికి ఈ కేసుని విచారణ వాయిదా వేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ విచారణ కూడా కొనసాగనుంది. అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 30లోగా ఈ అనంతబాబు కేసుకి సంబంధించి విచారణ పూర్తి చేయడం తీర్పు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. దీనికి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజువారీ విచారణకి కొనసాగుతుందని చెప్పి ఇక్కడ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్న ముప్పాల సుబ్బారావు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలాఖరు మొత్తం విచారణ అంతా పూర్తి చేసి నవంబర్ 30కి ఈ కేసుకు సంబంధించి తీర్పుని కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నేపథ్యంలో విచారణ వేగవంతం చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అందరూ విచారణ చేపట్టడం ద్వారా ఎమ్మెల్సీ అనంతబాబు అంటే డ్రైవర్ హత్య కేసులో ఏదైతే సుబ్రహ్మణ్యం కేసులో విచారణ వేగవంతమైందని చెప్పొచ్చు. జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామూర్తి.